జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా నేను మీతో అమ్మ, నాన్న, పిల్లల వ్యవహారాల గురించి ఇంకా మాట్లాడతాను. తల్లిదండ్రులకు సేవ చేయడం గురించి మన ఇండియాలో ఉన్న సొసైటీ చాలా ఉన్నత స్థానం కల్పించింది. మన ధర్మాలైన సర్వధర్మ శాస్త్రాల్లో తల్లిదండ్రుల సేవల గురించి చాలా ఉన్నతంగా చెప్పడం జరిగింది. మంచి ఫలితాలు సాధించినట్టు చాటుతుంది. తల్లిదండ్రులకు సేవ చేసే పుణ్యం ఉందే, అది మీరు కోట్లాది డబ్బు దానం చేయండి, హాస్పిటల్స్కి ఇవ్వండి, స్కూళ్ళకి ఇవ్వండి, గుళ్ళకి ఇవ్వండి, అంతకంటే ఎక్కువ పుణ్యం మన కన్నవాళ్ళకి సేవ చేయడంలో దక్కుతుంది. గురువుకి సేవ చేయడం అనేది అందరి జీవితంలోనూ చేసేదే. ఇది చాలా అదృష్టవంతులకే దక్కుతుంది. లక్షల్లో ఒక్కరే ఈ పుణ్యం మూట కట్టుకోగలరు. భక్తుల్లోనూ ఇలాగా కొందరికో దక్కుతుంది. కానీ తల్లిదండ్రులకు సేవ చేయడం ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ తల్లిదండ్రులకు సేవ చేసుకోవడానికి మనసు అంగీకరిస్తుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు వయసు మీద పడేదాకా భూమి మీద బతకడం లేదు. ఒక రకం వయసు రాగానే వాళ్ళు కన్నుమూస్తున్నారు. బాగా జబ్బు ముదిరాక వాళ్లకు సేవ చేయడం అనేది వాళ్లకు తిండి పెట్టి ఇంట్లోనే ఉంచుకోవడం సేవ అనిపించుకోదు. సేవ అనేది చాలా పెద్ద, అంటే వాళ్లకు పెద్ద పెద్ద జబ్బులు వచ్చి ఎప్పుడూ మంచాన పడుంటే అప్పుడు బాత్రూమ్కి పోవడం, టాయిలెట్కి పోవడం సర్వం పక్కలోనే అనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మీరే తల్లిదండ్రులకు నిజమైన సేవ చేయడానికి అనుకూలించే సందర్భం అది. ఇటువంటివన్నీ ఎంతో అదృష్టం చేసుకుంటే గాని జరగవు. వీళ్లకు సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కించుకోవచ్చు. తల్లిదండ్రులకు సేవ చేసే ఛాన్స్ దక్కితే అది మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది చాలా మంచి హృదయంతో చేసే సేవ. సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. మనసు కొంచెం కూడా నొచ్చుకోకుండా సేవ చేయాలి. అప్పుడే మర్యాద. మనసులో ఒక ఆనందం ఉండాలి. ఆహా, డబ్బుదేముంది, మన తల్లిదండ్రులకు సేవ చేసే ఛాన్స్ దొరికిందని పొంగిపోవాలి. ఇటువంటి సంతోషకరమైన భావనతో తల్లిదండ్రులకు సేవ చేయాలి. తల్లిదండ్రుల సేవ గురించి మీకు ఒక నిజమైన సంఘటన గురించి చెప్తాను. మనకు కొంచెం ఊహ వచ్చిన తర్వాతే అసలు అహంకారం అనేది వస్తుంది కదా. ఈ అహంకారం ఏంటంటే, నేను చాలా హుషారు, నేను పెద్ద పెద్ద చదువులు చదివాను, నా అంతటి తెలివైన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. అందరి మనసుల్లో కలిగే ఆలోచన ఏంటంటే ఐఆమ్ సంథింగ్. కానీ నా మనసులో ఏముందంటే ఐఆమ్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో నా అంతటి మేధావులు ఎవరూ లేరు, బుద్ధిమంతులు ఎవరూ లేరు. ఇంట్లో అందరికంటే చిన్నవాణ్ణి నేను. అలా ఉన్న అందరిలో నేను పెద్ద మనిషిలా బిహేవ్ చేసేవాణ్ణి. చాలా కోపిష్టిదాన్ని నేను. నాకు పిచ్చి కోపం వచ్చేది. అలాగే ఇంట్లో అందరి మీద విరుచుకు పడుతుంటాను. అమ్మ చాలా మంచిది. తను జీవితకాలమంతా నన్ను కన్న దగ్గర నుంచి కన్ను మూసే వరకు పాపం తను వ్యాధులతో పోరాడేది. దాంతో ఆఖరి రోజుల్లో తను హాస్పిటల్ బెడ్ నుంచి లేవలేదు. తన ఆఖరి 6 మాసాల్లో కూడా మంచం మీద ఉన్నప్పుడు రాత్రిళ్ళు 10-15 సార్లు టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చేది. పక్కలోనే తనకు అన్నీ చేయాల్సి వచ్చేది. ఆఖరిదాకా తను వ్యాధితో పోరాడింది. తనకు 5 కోడళ్ళు, ఒకే ఒక కూతురు. తన మనసులో ఒకే ఒక ఆశ ఉండేది. నా ఆఖరి రోజుల్లో నా కూతురు నాకు సేవ చేస్తే నేను ఎంతగా సంతోషిస్తాను. కానీ తను చేయడం లేదు. కోడలు సేవ చేయడం అంతగా బాగాలేదు. కానీ తన కూతురు తనకు సేవ చేస్తుందన్న నమ్మకం తనకింత కూడా లేదు. చాలా చురుకైన చెలాకిది. ఇంతవరకు తను పని చేయలేదు.
ఎందుకంటే మల్టీమిలియన్ ఫాదర్, చుట్టూ పని మనుషులు, వంట మనుషులు అంచేత ఏదీ నేర్చుకోలేదు. అది కూడా తను చదువులో స్మార్ట్గా ఉన్నందున వాళ్ళందరూ నాతో స్నేహం చేశారు. అందువల్ల ఇది స్పాయిల్ అయ్యింది, స్పాయిల్ చైల్డ్. అమ్మ మనసులో ఇది నిలబడిపోయింది, బయటికి చెప్పకపోయినా తన మనసులో ఇది దాచుకుంది. అంచేత నా ఆఖరి రోజుల్లో నా కూతురు నాకు సేవ చేస్తే చాలా బాగుంటుంది. నాకు క్రీడలనేవి ఉన్నట్టు కూడా తెలీదు. మా అమ్మ 6 నెలలు మంచాన పడింది. అప్పుడు చాలా వరకు నా మనసులో అంత ఆనందం, మా అమ్మ మీద నాకు అంత ప్రేమ కలిగింది. తనకు సేవ చేయాలని చాలా కుతూహలంగా భావించాను. అందువల్ల మా అమ్మకు నేను సేవ చేశాను. తను రాత్రులు కూడా మెలకువతో ఉంటుంది. తను ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్ళాలంటే అన్నిసార్లు నేను తనతో వెళ్ళేదాన్ని. కానీ మా అమ్మకు మనసులో అంత ఆనందం. తను నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. అయ్యో, నేను చాలా దిగులు పడుతున్నాను, నా కూతురే ఇప్పుడు నాకు సేవ చేస్తుంది, నా మనసుకి ఎంతో హాయిగా ఉంది, ఎందుకంటే నా కూతురు నాకు సేవ చేస్తుంది. కోడలి చేత చేయించుకోను, ఎందుకంటే కోడలు ఇంటి పని చూడాలి, పిల్లల్ని చూడాలి, దీనికి టైం సరిగ్గా సరిపోతుంది. పగలంతా ఇంటి పని చేసేసి రాత్రి కష్టపడుతుందని విన్నాను. మా అమ్మ మనసులో ఏమనిపించిందంటే, మా అమ్మ ఆశీర్వాద బలంతో నా మనసులో కూడా ఈ సేవలు చేయాలనే భావన కలిగింది. అమ్మకు సేవ చేసేటప్పుడు నా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, బ్రెయిన్ అన్నీ సేవకు సిద్ధమయ్యాయి. యాక్చువల్గా నాకు సేవ చేయాలనే ఆశ కొంచెం కూడా కలగలేదు. సేవ చేయించుకోవడంలో నాకు చాలా సంతోషం. ఈ 6 మాసాల్లో నా మనసులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. నేను అందర్నీ ఆలోచించకుండా తిడుతున్నాను. అరిచే అరుపులన్నీ పోయి ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను. ఇటువంటి నిజమైన చేంజెస్ నా జీవితంలో నేను చూశాను. ఆ తర్వాతే తల్లిదండ్రులకు సేవ చేయడం అంటే ఎంత గొప్ప పుణ్యమో తెలుసుకున్నాను. కానీ మా నాన్నకు సేవ చేసుకునే అవకాశం కొంచెం కూడా నాకు దక్కనే లేదు. ఎందుకంటే ఆయన హార్ట్ అటాక్లో మాట్లాడుతుండగానే క్షమాపణ కోరేటప్పుడే కన్నుమూశారు. అందువల్ల నాకు సందర్భమే దొరకలేదు. అమ్మా నాన్నలకు సేవ చేసుకోవడానికి మంచి సందర్భం కుదరాలి. అందువల్ల నేను అందరితోనూ దీని గురించే చెబుతున్నాను. మనస్ఫూర్తిగా చేయండి. అమ్మని, నాన్నని ఆశీస్సులు తప్పకుండా మీవే. మీరు ఏం చెప్పినా సరే అందరికీ ఈ అదృష్టం అనేది దక్కదు. నాకు తోడుగా ఒక సోదరుడు ఉండేవాడు, దీపక్ బాయ్ అని అతని పేరు. ఆధ్యాత్మికంలో, ఆత్మ విషయంలో ఎంతో గొప్ప లెవెల్కి వెళ్ళిన మనిషి. నిరంతరం ఆత్మలోనే ఉన్నారాయన. అతని మనస్సు, తనువు, వాక్కు, ఈ వ్యవహారంలో అతను చాలా ముఖ్యమైన వాడయ్యాడు. 17 ఏళ్ల వయసులోనే దాదాజీ గారిని చూడ్డానికి వచ్చేవాడు. ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. బాగా అడ్వైజెస్ ఇచ్చేవాడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువయ్యాక బాగా సంపాదించుకున్నాడు. అతని భావన ఏంటంటే, ఈ ఆస్తిపాస్తులు, సుఖ సంతోషాలు ఇవన్నీ లోక కళ్యాణం కోసమే ఉండాలి. మన జీవితంలో ఆస్తిపాస్తులన్నీ ఇతరుల కోసం ధారపోస్తాను. ఇదే అతని భావన, ఇదే అతని జీవిత లక్ష్యం. మనసు, వాక్కు, తనువు వీటితో బ్రహ్మచర్యం పాటించాలి. ఇదే అతని లక్ష్యం. తల్లిదండ్రులకి ఇది కొంచెం కూడా నచ్చలేదు. చాలా పేద కుటుంబంలో పుట్టి ప్రయోజకుడయ్యాడు. తల్లిదండ్రులకు ఏకైక కొడుకు కాబట్టి బాగా చదివి ప్రయోజకుడై సంపాదిస్తాడని వాళ్ళు ఊహించుకున్నారు. మనము కాస్త హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ తల్లిదండ్రుల కోసం ఇతను ఉద్యోగం, బిజినెస్ అని చెప్పి బిజినెస్ చేశాడు. బాగానే చేసుకుంటూ ఎదిగాడు. చాలా వరకు డబ్బు మొత్తం తల్లిదండ్రుల చేతికే ఇచ్చేవాడు. ఎప్పుడూ చాలా సుఖంగా ఉండేవాడు. కానీ బ్రహ్మచర్యం పాటించాడు. ఇది తన కన్నవాళ్లకి నచ్చలేదు. 3 సార్లు కొడుకు మీదున్న కోపంతో ఇంటి నుంచి అతన్ని గెంటేశారు. అలా ఉన్నా చాలా ఓర్పు. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో అప్పుడే తిరిగి వెళ్ళేవాడు. ప్రేమతో సేవలు చేస్తూ వచ్చాడు. అతని తండ్రి చనిపోయే టైంలో వాళ్ళ అమ్మ 10 ఏళ్ల క్రితమే చనిపోయినందువల్ల ఇతనే ఆఖరిదాకా తండ్రికి సేవ చేశాడు. ఒక్కోసారి వంట మనుషులు రాలేదని చెబితే ఇతనే వంట చేసి తండ్రికి వడ్డించేవాడు. అలాగే తన తండ్రికి క్యాన్సర్ వచ్చినప్పుడు అతనే అన్ని పనులు తండ్రికి చేసి పెట్టాడు. కానీ ఆఖరిలో చనిపోయేటప్పుడు అతను అందరి ముందు తన కొడుకు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. నా కొడుకుని ఎంతవరకు అర్థం చేసుకోలేకపోయాను. నా కొడుకు బంగారమని అందరికీ క్షమాపణ చెప్పి చనిపోయాడు. ఈ రోజు నుంచి నేను నా కొడుకుని లోక కళ్యాణం కోసం సమర్పిస్తున్నాను. ఆఖరిదాకా అతను తండ్రికి త్రికరణ శుద్ధిగా సేవ చేశాడు.
3 సార్లు ఇతన్ని తన తండ్రి ఇంటి నుంచి గెంటేశాడు. రోజూ ఆయన కొడుకుని ఏదో ఒకటి తిడుతూనే ఉండేవాడు. అప్పుడు కూడా ఆ కొడుకు తన తండ్రిని కొంచెం కూడా తప్పుగానే అస్సలు అనుకోలేదు. అతని తప్పు మాత్రమే అతను పట్టించుకున్నాడు. ఇది గత జన్మ రుణానుబంధమని ఎప్పుడూ ఇదే మనసులో దాచుకున్నాడు. ఎప్పుడూ పెద్దవాళ్ల ముందు ఒక్క మాట కూడా జారడు. పెద్దలను ఎప్పుడూ గౌరవించాలి అంటాడు. పెద్దవాళ్లను గౌరవించడం మన సంస్కృతి కూడా. చిన్నపిల్లలు పెద్దల దగ్గర ఎంత గౌరవంగా నడుచుకుంటే అంతకంత మంచిది. మీరు గౌరవంగా నడుచుకోకున్నా పర్వాలేదు, కానీ బయట అమర్యాదగా మాత్రం చెప్పుకోవద్దు, అనుకోవద్దు. మీకు చేతనైనంత వరకు సేవ చేయండి. సేవ చేసే ఛాన్స్ ఎప్పుడూ దొరకదు. వాళ్ళ ఆఖరి రోజుల్లోనే ఆ ఛాన్స్ వస్తుంది. అమెరికాలో ఒక సోదరు ఉంది. తను లండన్లో యూకేలో ఉండేది. కొన్నాళ్ల క్రితమే తను నాకు ఫోన్ చేసింది. తను సేవ గురించి నన్ను ఒకసారి ప్రశ్నించింది. మా అత్తగారు ఉన్నారు. యాక్చువల్గా తనను మా అమ్మ స్థానంలో చూసుకుంటున్నాను. ఈ క్షణం దాకా తనను మా అమ్మలా గౌరవిస్తున్నాను. తనను నాతోనే ఉంచుకున్నాను. ఇంగ్లండ్లో ఈ విధంగా అత్తగారికి సేవ చేయడము, ఇంట్లో ఉంచుకోవడము చాలా కష్టం. ఎవరూ చేయడం లేదు. కానీ దాదాజీ గారి దగ్గర జ్ఞానదీక్ష పొందారు. అందువల్ల బాగా చూసుకుంటోంది. అత్తగారికి సడన్గా ఒక పెద్ద జబ్బు సోకింది. తనకు వచ్చిన రోగం ఏంటంటే తను స్వయంగా బాత్రూమ్కి వెళ్ళడం, టాయిలెట్కి వెళ్ళడం లాంటివి చేతకావు. అందువల్ల ఇంట్లో అంతటా వాసన వచ్చేది. తనకు ఆ సెన్స్ లేదు. బెడ్ అంతా నాశనం చేసింది. ఇల్లంతా పాడు చేసింది. కోడలికి ఇది నచ్చలేదు. అందువల్ల కేకలేసింది. తనకు సేవ చేయడం నచ్చలేదు. ఎందుకంటే క్లియర్ అయిన ప్లేస్లోనే తను ఉంది కాబట్టి తను సేవ చేయడానికి ఒక లిమిట్ అంటూ ఉంది కదా అని అంది. పక్కింటి వాళ్ళంతా తనను ఇంట్లో ఉంచుకోవద్దు, హాస్పిటల్లో పడేయండి అని అన్నారు. ఇంట్లో ఉంచుకోకూడదు, మీరెందుకు ఉంచుకుంటున్నారు, ఈ రోజుల్లో ఎవరు చేయరు, మీరెందుకు చేస్తున్నారు అన్నారు. వెంటనే నేను పిచ్చిదాల్లా ఈమెను ఇంట్లో ఉంచుకుని అన్నీ చేసుకుంటున్నాను. తనను హాస్పిటల్లో పడేస్తేనే అంత సర్దుకుంటుంది. చాలు నేను చేసిన సేవ, ఇక ముందు నేను చేయలేను. కానీ పాపం అత్తగారికి హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేదు. తన కొడుకు అమ్మ మన కోసం ఇంత చేసింది, తనను హాస్పిటల్లో పడేయకూడదు అని అనుకున్నారు. ఆయన ఆశ హాస్పిటల్కి పంపకూడదు, దాన్ని కాదని తను ఎలా పంపగలమన్నారు. కానీ ఏం చేయగలం, పరిస్థితి అలా ఉంది. తనకు కావాల్సిందంతా తన భార్య చేస్తేనే చక్కబడుతుంది. తాను నాకు ఫోన్ చేసి ఏం చేద్దాం అన్నారు. ఇప్పటికీ నా బుర్ర పని చేయట్లేదు. మనసేమో సేవ చేయమని అంటోంది, కానీ బుర్ర ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చేయాలి అంటుంది. ఏం చేయాలో మీరు చెప్పండి, నా మనసు అప్పుడే క్లియర్ అవుతుంది అన్నారు. అప్పుడే నేను చెప్పాను, ఇలాంటి మంచి సందర్భం మీకు వచ్చింది, ఈ ఛాన్స్ని వదులుకోవద్దు. మళ్ళీ కావాలన్నా మీకు ఈ ఛాన్స్ దొరకదు. తల్లిదండ్రులు ఉన్నా కూడా ఈ అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా చూసుకోండి. ఎందుకంటే అత్తగారింటికి వచ్చిన తర్వాత మనం తల్లిదండ్రులకు అక్కడికి వెళ్ళి సేవ చేయడం కుదరదు కదా. అక్కడ కోడలు చూసుకుంటుంది. కానీ ఈ ఇంటికి వచ్చాక అత్తమామలే మన తల్లిదండ్రులు అని మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేసే సందర్భం దొరికింది. దీన్ని మాత్రం మీరు మిస్ చేయకండి. ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి. అనవసర ఆలోచనలు తుడిచిపారేయండి. ఇదంతా అందరికీ దక్కుతుందా? వాళ్ళ ఆఖరి కోరిక మనం నెరవేర్చక్కర్లేదా? మీరు ప్రేమతో, అభిమానంతో చేయండి. కొంచెం కూడా మనసు నొచ్చుకోకుండా చేయండి. మీరు పూర్తిగా చేయలేకపోతే పోనీ ఒక నర్సుని హెల్ప్ తీసుకుని మీ సహకారం అందించండి. వీళ్ళ ఆశ హాస్పిటల్కి వెళ్ళకూడదని ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పంపించకండి. ఆ తర్వాత నా మాట విని వాళ్ళు నడుచుకున్నారు. అది కరెక్ట్గా చేశారు. చాలా ప్రేమగా చేయడం మొదలుపెట్టారు. దీని ఫలితం ఏంటంటే వాళ్ళ అత్తగారి హెల్త్ చాలా బాగా క్యూర్ అయింది, ఇంప్రూవ్ అయింది, అంతా బాగా సర్దుకుంది. చాలా అభిమానంతో ఆమె సేవ చేసింది. అందరితోనూ ఇదే చెప్తుంది,
నిర్మ యొక్క ఒక్క మాట వల్లే నేను ఇదంతా చేయగలిగాను. దీని రిజల్ట్ ఏంటంటే నాకు ఇంత గొప్ప మనశ్శాంతి దొరికింది. అది మాత్రమే కాదు, నాకు మా అత్తగారు ఆశీస్సులు అందాయి. మా ఆయన కూడా నేను చేసినందుకు చాలా సంతోషించారు. మా పిల్లలు కూడా ఇదంతా గమనించారు. మన అమ్మ ఇంత గొప్పగా సేవ చేసింది. అప్పుడు తమ మనసుల్లోనూ ఒక భావన కలుగుతుంది, మనం ఈ కంట్రీలో పుడితే మాత్రం మనం చేయకూడదా ఏంటి? తల్లిదండ్రులకు చేయడం బాధ్యత కదా, వాళ్లకు సేవ చేయడం మన బాధ్యత అన్నప్పుడు వాళ్లను మనం వదులుకోకూడదు, సేవ చేసే తీరాలి అన్నారు. ఇందువల్లే పిల్లలు తల్లితో కలిసి సేవలు చేశారు. మన తల్లి ఎలా మన బామ్మకు సేవ చేసింది, ఇదంతా ఎంత గొప్ప విషయం. మనం సేవ చేస్తే మనతో పాటు మన పిల్లలు కూడా సేవ చేస్తారు అని అనుకుంటారు కదా. మనకు వయసైనప్పుడు మనకి ఇదంతా జరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మన పిల్లలు మనం చేసినట్టు వాళ్ళు మనకు సేవ చేస్తారు. యాక్చువల్గా చూశారంటే మనం మన తల్లిదండ్రులకు సేవ చేసేలాగా పిల్లలు కూడా మనకు అవసరమైనప్పుడు చేస్తారని ఎదురు చూడకూడదు. ఉండదు, కానీ ఆ మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి. పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ విషయంలో చాలా మార్పులు వస్తాయి. ఈ విధంగా చూస్తే అంటే అప్పుడప్పుడు నన్ను కలవడానికి ఒక సోదరి వస్తూ ఉండేది. తను చాలా హుషారు, బాగా చదువుకున్న ఇంటెలిజెంట్, బాగా కష్టపడి సంపాదించడము జరిగింది. తనకు పెళ్లి చేసుకునే టైము దగ్గర పడింది. మంచి మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ వాళ్ళ అమ్మ విడిగా ఉంది. నేను మా అమ్మకు సేవ చేసుకుంటాననే నిర్ణయానికి వచ్చింది. తనకు సేవ చేయడానికి ఎవరూ లేరు. అందువల్ల నేను తల్లిదండ్రులకు సేవ చేయబోతున్నాను. పెళ్ళి చేసుకోదలుచుకోలేదు అంది. యాక్చువల్గా రియల్గా తను పెళ్లి చేసుకోవడం మానేసింది. బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. తన పని చేసుకునేది, సొంత కాళ్ల మీద నిలబడేది. ఇప్పటికీ తన తల్లికి సేవ చేస్తూనే ఉంది. అమ్మకు 90 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఈవిడే తల్లికి సేవ చేస్తోంది. అది కూడా అభిమానం, ఆప్యాయంగా. ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే కూడా ఆలోచించే బయటికి వెళుతుంది. ఎవరినైనా ఉండమని చెప్పి వెళ్తుంది. ఈ విధంగా తల్లికి సేవలు చేసుకుంది. ఈ విధంగా ఎంతోమంది సేవ చేయడం కోసమే జీవితాన్ని త్యాగం చేశారు. తల్లిదండ్రుల సేవకే ప్రాధాన్యత ఇస్తారు. ఇటువంటి సేవలు చాలా తక్కువ మందికే అమరుతాయని చెప్పొచ్చు. మన ఇండియాలో ఇలాంటివి జరుగుతున్నాయి. సేవ కోసం తమ సుఖశాంతులను దూరం చేసుకుంటున్నారు. ఒక సోదరి వచ్చేది, బాగా చదువుకున్నది, లాయర్, హైకోర్టు లాయర్, బాగా ఆధ్యాత్మికంలో ఉన్నత స్థానంలో ఉంది. మొదట్లో ఇలా ఉండేది కాదు, కానీ తనే అంతా అర్థం చేసుకుంది. పోయిన జన్మ రుణం ప్రకారం జరిగింది. తన తల్లి పాపం తన చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి ఒంటరి మనిషి అయ్యాడు. తనకొక చిన్న తమ్ముడున్నాడు. వాడిని చూసుకోవడానికి, వాడిని చదివించటానికి, వాడికి డబ్బులు ఇవ్వడానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు కదా. పాపం చాలా కష్టపడేవాడు. అతని దగ్గర డబ్బు లేదు. అందువల్ల తను ఒక నిర్ణయానికి వచ్చింది. నేను మా నాన్నకు సేవ చేయడానికి, తమ్ముడిని చదివించడానికి పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకుంటే నేను అత్తగారింటికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే నా సంపాదనలో సగం దాకా నా భర్తకు చెందుతుంది. అది కాక మన ఇండియాలో హక్కు అధికారాలన్నీ భర్తకే కదా. భర్త ఏం చెప్తే అదే భార్య పాటించాల్సి వస్తుంది. అందువల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా మనసుకు తగ్గట్టు ఖచ్చితంగా నడుచుకోలేనని నాకు తెలుసు. తండ్రిని చూసుకోవడానికి, తమ్ముడిని చూసుకోవడానికి నేను డబ్బు ఇవ్వడం కుదరదు. అందువల్ల నేను చనిపోయేదాకా పెళ్ళంటూ చేసుకొని ఇక ముందు తండ్రికి సేవ చేస్తాను, తమ్ముడిని చూసుకుంటాను అని చెప్పింది. నేను పెళ్లి చేసుకోను. ఇప్పటి వరకు తన తండ్రికి ఆప్యాయంగా సేవ చేస్తోంది. ఆయనతోనే ఉంటోంది. మన దేశంలో ఎలా ఉన్నారో చూడండి, చాలా మంచితనంతో ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి స్త్రీలు ఎందరో ఇలా త్యాగాలు చేస్తున్నారు. మగాళ్ళు చేయడం లేదు. ఏ మగాడు తన తల్లిదండ్రుల సేవ కోసం పెళ్లి చేసుకోనని లేదా త్యాగం చేస్తాడు? ఇలాంటివి జరిగినట్టు ఆధారాలు లేవు. ఆడవాళ్లలోనే ఇలాంటి సేవాభావం కనిపిస్తుంది. నవ్వుతూనే కష్టాలు తట్టుకుంటారు. మగవాళ్ళకి ఈ శక్తి లేదు. ఆడవాళ్లు తమ నిర్ణయాన్ని ఏ కారణంగానూ లోక కళ్యాణం కోసం మార్చుకోవడం అనేదే లేదు. మగాళ్ళు ఇలా చేయరు. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి వీలు కాదు. ముందు అతను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏమనుకుంటాడంటే నా భార్య వచ్చి నా తల్లిదండ్రులకు సేవ చేస్తుంది అని. ఆడవాళ్ళకి ఇదొక గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు.
సేవ చేయడంలో స్త్రీలకి చాలా శక్తి ఎక్కువ. స్త్రీ ప్రేమమూర్తి. అలాగే తను తల్లి కాగానే అంటే వాత్సల్య స్వరూపంగానూ నిలుస్తుంది. ఈ గుణగణాలున్న స్త్రీలే ఎక్కువ కనిపిస్తారు. వీళ్ళు ఈ సద్గుణాలన్నీ ఉపయోగించి ఇతరులను మేల్కొల్పాలి. ఈ కన్నవాళ్ళు పుట్టిన పిల్లలకు ఇవన్నీ నేర్పిస్తున్నారు. దానివల్ల వాళ్లకు అమితానందం కదా. పిల్లల మీదున్న మోహంతో వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లలు పుట్టగానే వాళ్ల కోసం దగ్గరుండి చూసుకుంటారు. హగ్గీస్ కూడా మారుస్తారు. పాలు, నీళ్లు వగైరా అందిస్తారు. ఇవన్నీ టైం టు టైం చేయాల్సిన పనులు. తన తల్లిదండ్రులు పిల్లలకు సమానంగా మారిపోతారు. మన తల్లి మన కోసం మనం పుట్టిన దగ్గర నుంచి ప్రయోజకులయ్యే వరకు చూసుకుంటారు. ఆ వినయంతో అదేవిధంగా మనం మన తల్లిదండ్రులు మంచం పట్టినప్పుడు మనం సేవలు చేయాలి. వాళ్లకు హగ్గీస్ మార్చాలి. తిండి తిప్పలు టైం చూసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ చేయడానికి మనకు సందర్భం దొరికినప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారో అదేవిధంగా మనకు సందర్భం దొరికినప్పుడు సేవ చేయాల్సిన సందర్భం దొరికినప్పుడు ఆ సందర్భాన్ని వృధా చేసుకోకండి. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలా సందర్భం దొరకదు. గొప్ప అదృష్టవంతులే దాన ధర్మాలు చేయగలరు. లేకపోతే జన్మ జన్మలుగా ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ చేసి నిజంగా మీరు ముక్తి పొందే మార్గం చూడండి. ఇక్కడే ముక్తి మనం పొందినట్టే. ఇది మరో జన్మకి మంచి సందర్భంగా కుదురుతుంది. ఇక్కడ మనతో పాటు బ్రహ్మచర్యం గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇది పాటిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉన్నారు. అందరికీ ఒకే ఇన్స్ట్రక్షనే. ఎప్పుడూ మా చట్టం ఇదే. పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు భర్త అనే బాధ్యత ఉండకూడదు. కానీ తల్లిదండ్రులు ప్రాణంతో ఉన్నంతవరకు, అంటే తల్లి జబ్బుతో మంచం పడితే, తండ్రి కూడా ఆఖరి రోజుల్లో దీర్ఘవ్యాధికి గురైతే, మీరు ఏ పనిలో ఉన్నా మీ పనులన్నీ మానేసి తల్లిదండ్రుల సేవ కోసం సిద్ధమవ్వాలి. మనం అందరి సమక్షంలో ముక్తి పొందుతాం. ఇక్కడున్న వాళ్లలో ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్లను మా దగ్గరికి తీసుకురండి. హాస్పిటల్లో మేమే చేర్పిస్తాం లేదా ఇంట్లో పెట్టి చూసుకుంటాం. పిల్లలందరూ తమ సొంత తల్లిదండ్రులుగా భావించి సేవ చేసే సందర్భం దొరికిందని తలచి ఖాళీగా ఉన్న బ్రహ్మచర్యమంతా సోదరీమణులు వాళ్లకు సేవ చేస్తారు. అందరూ ఏమంటారంటే, మా పిల్లలు మీ దగ్గర బ్రహ్మచర్యలుగా లేకపోతే మేమింత సంతోషంగా ఉండేవాళ్లం కాదు. జబ్బుతో హాస్పిటల్లో పగలు ఒక చోట రాత్రి ఒక చోట ఉండేవాళ్లం. కానీ ఇక్కడ 4 మనుషులు అనుక్షణం చూసుకుంటూ ఉంటారు. రాత్రిళ్ళు ఉంటున్నారు, పగలు ఉంటున్నారు. నిండు మనసుతో చూసుకుంటున్నారు. మంచితనంతో మానవత్వంతో ఇలాంటి సేవలు చేస్తున్నారు. ఇక్కడ పని చేసేటప్పుడు తల్లిదండ్రులకు ఏదైనా వ్యాధి సోకితే తమ సొంత తల్లిదండ్రులా భావించి చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల కోసమని అన్నీ చేస్తున్నారు. నా సర్వెంట్ వాళ్ళ అమ్మ పూర్తిగా కాలిపోయింది. తన శరీరం 70% బర్న్ అయింది. డాక్టర్లేమో ఇక తను బతకడం కష్టమన్నారు. అందువల్ల పిల్లలందరూ కలిసి మూకుమ్మడిగా అక్కడ కాలు కూడా పెట్టలేరు. అంత ఇదిగా ఉంటుంది. అటువంటి చోట టర్న్ బై టర్న్ తన దగ్గర నలుగురు కూర్చునేవారు. తన తోబుట్టువులు కూడా తన దగ్గర ఉండడానికి సిద్ధంగా లేరు. కానీ ఈ ఆప్తపుత్రులు ఆప్తపుత్రికలు ఆ తల్లి దగ్గరే కూర్చుని అంత బాగా సేవ చేశారు. దీని ఫలితం ఏంటంటే, ఇది చూసి పిల్లలందరి మనసులోనూ మనం ఎన్నటికీ ఒంటరి వాళ్ళం కాదు, మనకు ఎవరు లేరనే భావం లేదు. మనకు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ సేవ చేస్తున్నారు. మెయిన్గా మన సొంత తల్లిదండ్రులు కాకపోతే మన ఫ్రెండ్ని వాళ్ళు మన వియ్యంకుల అమ్మక నాన్నక ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇతరులకు సేవ చేసేటప్పుడు మనకెందుకు చేసుకోకూడదు? ఇప్పట్లో ఎన్నో పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నారు. బయట మనం మాట్లాడే నోటి మాటలతో సరి మన ఆస్తిపాస్తులను వదులుకోవడంలోనే గొప్పతనం ఉంది. అది భగవంతుని దగ్గర ఉంటేనే విలువ ఉంటుంది. లేదంటే టెంకాయ పగలగొడితే నేను అందరితోనూ అప్పీల్ చేసుకుంటాను, కొబ్బరికాయలా పగిలిపోతే మీ మనసు తనువు మాట ఇవన్నీ ఇతరులకు ఉపయోగపడవు. ఆ తల్లిదండ్రులను మన కన్నవాళ్లుగా భావించి మనం వాళ్లకు సేవ చేయాలి. ఇదే నా అప్లికేషన్. దీన్ని మీరు సంతోషంగా ఆనందంగా అందుకోవాలని నా విన్నపం. జై సచ్చిదానంద.